హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇదైతే మా ట్రావెల్ వ్లాగ్ డే 3 అండి. డే 2 వ్లాగ్లో నైట్ మురుడేశ్వర్ టెంపుల్ ఓవర్ వ్యూతో అయితే ఎండ్ చేశాను కదా, అదే కంటిన్యూషన్ అండి. ఇంకా నైట్ కూడా అయితే మొత్తం చూసేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇదేనండి రూము. పాప డ్యాన్స్ వేస్తుంది కదా, దీని వెనుక 2 రూమ్స్ అయితే మేము తీసేసుకున్నాము. ఇంకా నైట్ అంతా కూడా గుడి లైట్ సెట్టింగ్స్ అవన్నీ చూస్తూనే తర్వాత అయితే పడుకునేసామండి. ఇంకా మార్నింగ్ లేవగానే రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇదే అన్నమాట వ్యూ. ఈ అరేబియన్ సముద్రము, ఆ శివుని విగ్రహము, ఆ రాజగోపురం, ఈ కొబ్బరి చెట్టు చాలా పీస్ఫుల్గా ఉన్నిందండి. ఈ విగ్రహం అయితే 123 అడుగులంటండి. మన దేశంలోని 2వ శివుని విగ్రహం అంట ఇది. ఇంకా రాజగోపురం అయితే 20 అంతస్తులు ఉందండి. మనమైతే 17 ఫ్లోర్స్ దాకా లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. మనం వెళ్ళి మొత్తం గుడి మొత్తం చూడొచ్చు అనమాట. ఇంకా మురుడేశ్వర్ టెంపుల్ స్టోరీ అయితే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ తప్పులు ఏమన్నా ఉంటే మీరు ఎక్స్క్యూజ్ చేసి నాకు కామెంట్లో అయితే తెలపండి. స్టోరీ ఏమంటే, రావణాసురుడు కైలాసంలో శివుణ్ణి ఘోరమైన తపస్సు చేసి ఆత్మలింగం కావాలని వేడుకుంటాడంటండి. సో ఇంకా ఆయన తపస్సుకు మైమర్చిపోయి శివుడైతే ఆత్మలింగాన్ని అయితే ఆయన చేతిలో ఇస్తాడంట. కానీ ఒక కండిషన్ అయితే పెడతాడు. ఆ లింగము లంక చేరేంత వరకు నువ్వు భూలోకంలో ఎక్కడా దాన్ని కింద పెట్టకూడదు అని చెప్పైతే పంపిస్తారంటండి. ఇంకా దేవతలంతా ఇంకా రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా అనేసి మహావిష్ణు ఏమన్నా చేయమని కోరుకుంటారంట. అప్పుడైతే గణపతిని బాలబ్రాహ్మణుడు రూపంలో అయితే రావణాసురుడికి ఎదురుపడేలాగా పంపిస్తారంటండి. రావణాసురుడు ఇంకా సంధ్యావందనం తీర్చుకోవాలి. సో దానికోసం ఆ లింగాన్ని అయితే ఎవరి చేతిలో అయినా అప్పచెప్పాలి, ఎందుకంటే కింద అయితే పెట్టకూడదు కదా. సో అలా అప్పచెప్పిన వారే మన బాల బ్రాహ్మణుడు రూపంలో వెళ్ళిన వినాయకుడు అనమాట. వినాయకుడు అయితే ఇది చాలా బరువు, నేనైతే మోయలేను, నేను 3 సార్లు పిలిచేసరికి నువ్వైతే వచ్చేయాలి, లేదంటే నేను కింద పెట్టేస్తాను అనే కండిషన్ పెట్టి రావణాసురుని అయితే సంధ్యావందనం తీర్చుకోవడానికి పంపిస్తాడు. ఇంకా రావణాసుడు అలా వెళ్ళగానే వెంటనే వినాయకుడు అయితే పిలిచేసి ఇంకా రావణాసుడు రాకపోయేసరికి ఆ లింగాన్ని అయితే కింద పెట్టేస్తాడండి. ఆ ఆత్మలింగము చేరుకున్న ప్లేసే గోకర్ణ, అదే గోకర్ణ టెంపుల్. ఇంకా వెంటనే రావణాసుడు తిరిగి వచ్చేసి విపరీతమైన కోపంతో ఇంకా దాన్ని ఎంత బలం చూపించినా లింగం అయితే రాదండి. సో దాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా పగలగొట్టగా ఒక ముక్క పడిన ప్లేసే అంటే ఆ మహా అద్భుతమైన ఆత్మలింగంలో ఒక ముక్క పడిన ప్లేసే శ్రీ మహోద్భార్ మురుడేశ్వర్ దేవ ఆలయంగా వెలసిందండి. ఇదేనండి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ. తప్పులుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఓకేనా అండి. ఇంకా గుడి అంతా చూసేసుకొని మేమైతే మధ్యలో ఒక హోటల్కి వెళ్ళి మంచిగా లంచ్ అయితే చేసామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా ఫుల్గా లంచ్ అయితే తినేసి ఇంకా మా నెక్స్ట్ ప్రయాణం అయితే గోకర్ణ అండి. గోకర్ణ వెళ్ళే మధ్య మార్గంలో ఈ అర్కావతి బ్యాక్ డ్రాప్ బోటింగ్ అయితే మేము వెళ్ళామండి. ఇది కూడా చాలా బాగుందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ప్రకృతిని మనం వర్ణించలేం కదండి. ఆ అందము, ఆ చెట్లు, ఆ చిలుకలు సౌండ్, ఆ వాటరు, అసలు నిజం చెప్పాలంటే మన ఇండియాలోనే చాలా ప్లేసెస్ ఉందండి. మనము చూడకుండా ఉండేటివి, చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయన్నమాట. మనము ఎంత బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నా ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు ఇలా ఫ్యామిలీతో కలిసి మంచి మంచి ప్లేసులకు విజిట్ చేసి మనము కొంచెం రిలాక్స్ అవుతూ ఉండాలండి. అప్పుడే మనకి కూడా ఎప్పుడు వర్క్ ప్రెషర్ అనేసి ఇంకా ఇంటి పనులు ఇలానే బిజీ లైఫ్ స్టైల్ కాకుండా అప్పుడప్పుడు మనకని కూడా కొంచెం టైం తీసుకోవాలండి. ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళడము, లేకున్నా పిల్లల్ని తీసుకెళ్ళడము, ఇలా మన ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. సో మా ట్రిప్ అయితే ఈసారి సూపర్గా ఉన్నిందండి. అసలు మేము అంటే అన్ప్లానెడ్ ట్రిప్ అనమాట. జస్ట్ మా మమ్మీ మురుడేశ్వర్ వెళ్దామా అని అనడము, వెంటనే మా అన్నయ్య అయితే చకచకాన్ ప్లాన్ చేసేయడము, ఇంకా మేమంతా ఓకే చెప్పి ఇంకా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిందండి. చాలా నియర్లీ 1.5 అవర్ అలా తీసుకెళ్లారండి. పర్ పర్సన్ ఎంత ఛార్జ్ చేశారో నాకైతే గుర్తులేదనమాట. బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి.
బోట్ వ్యూ అంతా చాలా బాగుంది. నేనైతే నా ఫేవరెట్ మూవీ ఎంఐ చేసావే మూవీలో వింటున్నావా సాంగ్ అయితే పెట్టేసుకొని ఇంకా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా మా బోటింగ్ మొత్తం చూస్తూ మీరు మాతో ఎంజాయ్ చేయండి. కాసేపు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎండలు అయితే చాలా ఉన్నాయండి, బట్ అయినా కూడా మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ బోటింగ్లో వెళ్తుండగా మధ్యలో మనకి జ్యూస్ షాప్స్, స్నాక్ షాప్స్ అలా వస్తాయండి. మన బోట్ని అక్కడికి తీసుకెళ్ళి ఆపుతారనమాట. మా డాడీ చూసారా ఎంత స్టైలిష్గా ఉన్నారో, కూలింగ్ గ్లాసెస్ వేసేసుకొని. మా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మాతో అసలు. ఈ విధంగా పక్కన స్టాల్స్ లాగా ఉన్నాయి కదండి, అక్కడ మనకి కూల్ డ్రింక్స్, స్నాక్స్ అమ్ముతారు. మనం చెప్పామంటే మన బోట్ని పక్కకు తీసుకెళ్ళి ఆపుతారనమాట. లేదా ఇంకొక బోట్లో ఏమన్నా అమ్ముతూ ఉన్నారంటే వాళ్ళే మన పక్కలో వస్తారు. మేము అలానే ఇంక ఎండగా ఉందనేసి ఇంకా అందరూ అక్కడ సోడా, లెమన్ జ్యూసెస్ అయితే ఉంటే ఇంకా అందరూ అవైతే తీసేసుకొని ఇంకా కాసేపు అవన్నీ తాగి మళ్ళీ బోటింగ్ అయితే స్టార్ట్ చేశారండి. మొత్తానికి బాగుందండి. పిల్లలంతా ఇంకా బోట్లో డాన్స్ వేస్తూ ఇలా పిల్లలైతే మంచి సాంగ్స్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ డాన్స్ అయితే ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారండి. అంతేనండి, ఇంకా మా బోటింగ్ కూడా ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ మా ట్రిప్ అయితే నెక్స్ట్ మా స్టాప్ అయితే గోకర్ణ అనమాట. ఇంకా అంతేనండి, అందరూ వ్యాన్ అయితే ఎక్కేసాము. ఇంకా గోకర్ణకైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. గోకర్ణలో కూడా ఆల్రెడీ మా అన్నయ్య ప్రీ ప్లాన్డ్గా రూమ్ అయితే బుక్ చేసేసాడండి. ఇదే అన్నమాట మేము తీసుకున్న రూము. గోకర్ణలో ఎగ్జాక్ట్ బీచ్ పక్కనే ఉంటుందన్నమాట. గోకర్ణలో మొత్తం 7 బీచెస్ ఉంటాయంటండి. మేము విజిట్ చేసిన బీచ్ వచ్చి మెయిన్ బీచ్. రిమైనింగ్ వెళ్ళడానికి అంత టైం లేదండి అసలు. ఇంకా గోకర్ణలో రూమ్కి వెళ్ళగానే ఇంకా లగేజెస్ అంతా పెట్టేసుకొని నేను మా వారైతే అలా ఒక వాక్ వెళ్ళామన్నమాట. అంటే లైన్గా బీచ్ సైడ్ రూమ్స్ ఉంటాయి కదండి, ఇంకా మిగిలిన రూమ్స్ ఎలా ఉన్నాయి, ఓవర్ వ్యూ ఎలా ఉందో చూద్దామని ఇలా నడుచుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాక్ వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. కరెక్ట్గా సన్సెట్ టైం అనమాట అది. ఇంకా సముద్రంలో ఆ సన్సెట్ చూస్తూ మంచిగా అనిపించిందండి. ఇంక ఇవన్నీ చూసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళాము. ఈలోపే మా పిల్లలు అయితే వచ్చేసారనమాట బీచ్లో ఆడుకోవడానికి. నేను రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇంకా మమ్మీ డాడీ అయితే ఇంకా వాళ్ళు నీళ్ళల్లోకి రామనేసి ఇలా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను, మా అన్నయ్య, పిల్లలంతా ఇంకా నీళ్ళల్లో ఆడడం స్టార్ట్ చేశామండి. నేను లాస్ట్ ఉడిపి బీచ్లో అయితే నేను ఆడలేదు, బట్ ఈరోజు అయితే నాకు కొంచెం బాగా అనిపించింది. నా హ్యాండ్ ఇంజురీ అయితే పెయిన్ ఏం అంతగా లేదని ఇంకా నేను కూడా ఇంకా నీళ్ళల్లో ఆడడం మొదలెట్టాను. చిన్న అమ్మాయిలాగా బాగా ఆడుకున్నామండి పిల్లలతో కలిసి. చూడండి మా వేషాలు, మా ఆటలు పాటలు
అంతే కదండి, పెద్దవాళ్ళు కూడా బీచ్కి ఇలా చిన్న పిల్లలతో కలిస్తే మేము పిల్లలు అయిపోతాం అనమాట. ఇంకా వాళ్ళతో ఈక్వల్గానే అడ్డమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా అన్నయ్య అయితే నన్ను మా వదిన్ని చాలా మధ్యలోకి తీసుకెళ్ళాడండి. నాకు భయం వేసింది, నేనైతే బ్యాలెన్స్ తప్పిపోయి తేలిపోయాను. మా అన్న కానీ చెయ్యి వదిలేసి ఉంటే అంతే అనమాట. బట్ పాపం చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు. చూసారు కదా. ఇంకా అలా కాసేపు ఆడుకొని అంతా నీళ్ళల్లో బాగా తడిసామండి. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఈ వ్యూ కూడా చాలా బాగుండిందండి. ఈ రూమ్ కూడా బీచ్ పక్కలోనే తీసుకున్నాం కదా. ఇంకా నైట్ డిన్నర్కి అయితే కిందకి వచ్చేసాము. ఇంక ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవాలండి, మనం చేసుకునే విధంగా ఏముండదు. ఇంకా ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టుకొని తినేసి అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. ఇంకా మార్నింగ్ అవ్వగానే ఇంకా మా పిల్లలు అసలు నిద్ర కూడా పోరండి. మార్నింగ్ ఎప్పుడు అవుతుందా, మళ్ళీ బీచ్కి ఎప్పుడు వెళ్దామా అనేసి. ఇంకా అన్న అయితే పిల్లల్నంతా తీసుకెళ్ళిపోయాడు ముందుగానే. ఇంకా వీళ్ళంతా ఆడుకుంటూ ఉంటే మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. మా ఆట పాటలను చూసి అక్కడ ఒక డాగ్ చూసారా, ఇది కూడా వచ్చిందనమాట. మీరేనా ఆడుకుంటారు, నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తాను చూడండి అనేసి అది కూడా ఇక్కడ బాగా ఆడుతుందండి. చూడండి, కాసేపు మీకు చూపెడతాను. మా మమ్మీ అయితే నీళ్ళల్లో ఒక క్రాబ్ కనిపించిందండి, దాన్ని తీసేసుకొని ఎలా భయపెడుతుందో చూడండి ఇక్కడ. ఇంకా బీచ్లో అయితే అంతా ఆడేసి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసామండి. ఇంకా చెక్అవుట్ చేసి ఇంకా మేము గోకర్ణ టెంపుల్ అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోతామన్నమాట. టైం ఉంటే మధ్యలో జాగ్ ఫాల్స్ చూడాలని, అంటే దర్శనం టైము అంటే అంతా అయ్యేసరికి ఎంత టైం అవుతుందో దాన్ని చూసుకొని జాగ్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. బట్ టైం అయితే మాకు సరిపోలేదు. ఇంకా టెంపుల్లో వెళ్ళి అందరూ ఇలా క్యూలో నిల్చుకొని అక్కడ ఒక లింగం ఉన్నిందండి, దానికైతే అందరూ అభిషేకం అయితే చేసాం. మేమంతా జలాభిషేకం అయితే చేసి మంచిగా శివుని లింగాన్నైతే ఆత్మలింగాన్నైతే మంచిగా దర్శించుకున్నామండి. గుడి అయితే చాలా బాగుందన్నమాట. గుడిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఈ లింగం అయితే ఉంటుందండి. మేము వెళ్ళింది మండే అన్నమాట. సో ఇంకా అక్కడ అందరూ జలాభిషేకం అయితే శివుడికి చేస్తూ ఉన్నాము. చాలా బాగా అనిపించిందండి. మేము ఈ ట్రిప్లో చూసినవంతా శివుని లింగాలే అన్నమాట. అంటే సుబ్రహ్మణ్య స్వామిని చూసాము, ఇంకా మురుడేశ్వరు, గోకర్ణ, ఇవన్నీ ధర్మస్థల, ఇవన్నీ శివుని టెంపుల్సే కదా. ఏమో అండి, శివయ్య చూపు మాపై పడినట్టుంది. మాకంతా మంచిగా ఆయన తోడుండి జరిపిస్తే అదే చాలండి, దానికన్నా ఇంకేం కావాలి. ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇంకా అక్కడ బీచ్లో అయితే ఈ అడ్వెంచర్స్ అయితే మేము చేసామండి. చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఈ బోటింగ్, ఇలా ఫ్లోటింగ్ ఇవన్నీ చేసిన తర్వాతే నాకు ట్రిప్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. దానికి ముందు మేము స్కూబా డైవింగ్ అవన్నీ చేయాలనుకున్నామండి. బట్ మాకు టైం సరిపోలేదు పిల్లలతో. పిల్లలేమో కంప్లీట్గా బీచ్లో ఉండాలంటారు. ఇంకా వాళ్ళు బయటకు వస్తే కదా మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకోవడానికి. బట్ మొత్తానికి ఈ 2 రైడ్స్ అయితే మాకు చాలా బాగా అనిపించిందండి. నాకు బాగా అనిపించింది ఫైనల్లీ. స్పీడ్ బోటింగ్లో అయితే అందరూ ఒకేసారి కూర్చునేసామండి. మమ్మీ డాడీ అయితే రాలేదు, వాళ్ళు టెంపుల్ దగ్గరే ఒక స్పాట్ దగ్గర కూర్చోన్నారనమాట. ఈ ఫ్లోటింగ్ బోట్ అయితే 3 మెంబర్సే అలౌడ్ అనమాట. సో ఫస్ట్ మా వారు పిల్లలు అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే నేను, మా అన్నయ్య, మా వదిన, మా తోడు మళ్ళీ యాషిక వస్తాననింది. ఇంకా తను కూడా వచ్చింది. మా అందరిది కాస్త ఓవర్ వెయిట్ అయిపోయిందండి. బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మా ట్రిప్ అయితే చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా ఉందండి? మీకు ఎలా అనిపించింది నా వీడియోస్? ప్లీజ్ అండి మీరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరేమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటేనే నా వీడియో ఇంకొక 10 మందికి అయితే రీచ్ అవుతుందండి. సో దట్ ఐ కెన్ గెట్ మోర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకేనండి, ఇది మా ట్రిప్ అనమాట. మా 3 days ట్రిప్ అయితే నేనైతే మీతో షేర్ చేసేసుకున్నానండి. వీడియో లాస్ట్లో కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తానండి. ప్లీజ్ వాచ్ చేయండి. మీరు కూడా మాతో పాటు ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్, టేక్ కేర్.